హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సీసీటీవీ టెక్ తెలుగు. సో ఈరోజు మనకు రీసెంట్గా లాంచ్ అయిన ట్రూవ్యూ నుంచి వెళ్ళి లింకేజ్ కెమెరా, సోలార్లో లింకేజ్ కెమెరా ఇది. సో ఇది చాలా వరకు ఒక కెమెరా పెట్టుకుంటే మనకు రెండు ప్లేసులు వేసి ఎక్కువ కవర్ చేస్తుంది కదా. సో అలాంటి ఏదైతే పెట్టుకోవచ్చు. ప్రజెంట్ మనం ఇక్కడ ఎక్కడైతే ఫిట్ చేస్తున్నామో ఈ సైట్లో ఒక రెండు వ్యూస్ కావాలని కస్టమర్ చెప్పిండు. రెండు కెమెరాలు పెట్టు అంటే, అన్న రెండు కెమెరాలు ఎందుకు, ఒక కెమెరాతో రెండు వ్యూస్ కవర్ అయ్యేటట్టు కెమెరా ఉంది సోలార్లోనే. సో నేను ట్రూవ్యూలో డ్యూయల్ లెన్స్ ఇవ్వలేదు. సో డ్యూయల్ లెన్స్ కూడా మన దగ్గర స్టాక్ ఉంది, డ్యూయల్ లెన్స్ ఇవ్వలేదు. సో ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్ బట్టి నాకైతే రెండు పొజిషన్స్ కావాలి, రెండు కెమెరాలు కావాలంటే రెండు కెమెరాలు అవసరం లేదన్న, అటు ఇన్వెస్ట్మెంట్ వేస్ట్. తర్వాత ఒక కెమెరాలోనే మనకు రెండు కెమెరాలు వస్తున్న విధంగా ఈ కెమెరా అయితే ఉన్నది, నీకోసం తెప్పిస్తా అని చెప్పేసి ఆల్రెడీ మన షాప్లో కూడా స్టాక్ అయితే ఒక 8 పీస్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి. సో దీని యొక్క ఫీచర్స్ ఏంటి ఫస్ట్? సో దీని ఫీచర్స్ ఏంటిదంటే, సోలార్ ప్యానల్లో ఫస్ట్ సోలార్ ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంది, పిఐఆర్ డిటెక్షన్ ఉంది, క్లౌడ్ స్టోరేజ్ ఉంది, 256 GB మెమరీ కార్డ్ సపోర్ట్ చేస్తుంది. సో పుష్ అండ్ టాక్ అంటే మనకు పుష్ అండ్ అలారం ఉంది. తర్వాత యాక్టివ్ డిఫెన్స్ విత్ సైరన్ అండ్ స్టోరబ్ లైట్ ఉంది. తర్వాత ట్రూ క్లౌడ్ ఉంది, మొబైల్ యాప్. తర్వాత కస్టమైజ్ వాయిస్ అలర్ట్స్ ఉంది, హ్యూమన్ ట్రాకింగ్ ఉంది, డై ఇన్స్టాలేషన్. సో ఇది ఏంటిది యాక్టివ్ డిఫెన్స్ విత్ సైరన్ అంటే మనకి ఇది ఏం చేస్తారంటే, మనకు మోషన్ అయినప్పుడు మన సైరన్ అవుతూ లైట్ బ్లింక్ అవుతుంది అన్నట్టు. సో ఆప్షన్ వర్కౌట్ అయితే లేదా చూద్దాం. తర్వాత ఇటు సైడ్ వచ్చేసిన తర్వాత మనకు 10x దాకా జూమ్ వస్తుంది. తర్వాత 2-way టాక్ ఆడియో ఉంది, ఇంటెలిజెంట్ డిటెక్షన్ ఉంది, నైట్ విజన్ ఉంది, డ్యూయల్ లెన్స్ ఇంటెలిజెంట్ కెమెరా అండ్ ఆడియో వీడియో రికార్డింగ్ ప్లస్ 3 MP కెమెరా అన్నట్టు. ఫస్ట్ ఈ పైన 3 MP ఉంటుంది, కింద 3 MP కెమెరా. మొత్తం ఇవి 4, ఇది 4, మొత్తం 8 LED లైట్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నాడు. ఈ కెమెరా అయితే కొంచెం వైడ్ యాంగిల్ లెక్క కొంచెం బ్లాక్ కలర్లో మనకు వైడ్ యాంగిల్ లెక్క ఎక్కువ కనిపిస్తున్నట్టు అయితే ఇచ్చిండు. మరి వైడ్ యాంగిల్ వస్తారా అనేది చూద్దాం ఇక్కడ. ఈ తర్వాత ఇది 3+3 MP. తర్వాత 4G సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఎయిర్టెల్ మాత్రం వేసుకోండి, జియో మాత్రం వేసుకోకండి. తర్వాత H.265 అయితే సపోర్ట్ చేస్తుంది. తర్వాత IP రెసిస్టెన్స్, తర్వాత క్లౌడ్ రికార్డింగ్ అయితే మనకి ఇక్కడనైతే చూపించిండు. తర్వాత ఇక్కడ సైడ్ అయితే మొత్తం ఇది కూడా సేమ్ ఇచ్చేసిండు. తర్వాత ఇది కూడా ఇప్పుడు చెప్పాను కదా. సో ఫైనల్గా అయితే ఈ కెమెరాను నాకు చాలామంది కూడా రేట్లు అడుగుతున్నారు నన్ను, అంటే SMS చేసి వాట్సాప్లో కానీ తర్వాత ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేసి ఆ కెమెరా రేటు కామెంట్లో కూడా, కామెంట్ సెక్షన్లో కూడా, యూట్యూబ్లో కామెంట్స్లో కూడా మనకు రేట్ అనేది అడుగుతున్నారు. సో రేట్ ఎందుకు చెప్తలేను అంటే ఫస్ట్లో చెప్పిన కొంచెం అక్కడక్కడ అయితే రేట్లు చెప్పిన, ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు చెప్తలేను అంటే, సో నేను అమ్ముకునే రేటు వేరే వాళ్ళకు నచ్చలేదు. సో అందువల్ల వాళ్ళు ఏమంటారు అంటే, అన్న నువ్వు అమ్మే రేటు నువ్వు నాకంటే తక్కువ అమ్ముతున్నావు అని కొందరు అంటున్నారు. కొందరు ఏమంటారు అంటే, అన్న నువ్వు బాగా ఎక్కువ తీసుకుంటున్నావు అంటున్నారు. సో ఈ రెండింటికి స్టాప్, అక్కడ వాయిస్ అనేది స్టాప్ చేద్దామంటే నేను అనేది రేట్ చెప్పకుంటుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఎవరికైనా రేట్ కావాలంటే డైరెక్ట్ నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఆ రేట్ ఎవరికైతే కావాలనో వాళ్ళకి తెలిస్తే సరిపోతుంది. 10 మందికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. 10 మంది కావాలంటే 10 మంది కూడా వాట్సాప్ చేయరు, నాకు 10 మందికి ఇవ్వగలుగుతున్నాను. కాకపోతే నేను రేట్ అనేది రివైల్ చేస్తే ఏమవుతుందంటే, టెక్నీషియన్స్, నేను ఒక టెక్నీషియన్ కాబట్టి నాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నేను వాళ్ళ ఫీల్డ్లో ఉండి కూడా నేను కూడా ఆలోచించాలి, వాళ్ళ దగ్గర ఉండి కూడా. ప్రజెంట్ ఇక్కడ మనమైతే కెమెరా అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాం. సో దీనిలో ఏమేమి కంటెంట్ వస్తున్నాయి, సో ఇట్లా ఇంకేమేమి ఉన్నాయి, దీనిలో మెమరీ కార్డ్ వాడుతున్నా, సో ఎయిర్టెల్ సిమ్ కార్డ్ అని చెప్పేసిన, ఇంకేమేమి ఫీచర్స్ ఉన్నాయి, సో ఈ ఓపెన్ చేస్తే ఇంకేమేమి ప్యానల్స్, ఇలా థిక్నెస్ ఇచ్చిందా, ఎన్ని వాట్స్ ప్యానల్స్ ఇచ్చిండు, సో దీని బ్యాటరీ ఎంత కెపాసిటీ అనేది మొత్తం ప్రజెంట్ అయితే ఈ వీడియోలో అయితే యూస్ చేద్దాం. నెంబర్ ఇప్పుడు యాక్టివేషన్ చేసినాక చూపిస్తాను నీకు, నెంబర్ మెసేజ్ వస్తాను నీకు. ఇప్పుడు సపోజ్ వారం రోజులు వర్షం ఉంటుంది అనుకో, అట్లా వారం రోజులు కంటిన్యూ వర్షం కొడితే మబ్బత్తనే ఎండ మబ్బత్తనే మనకు సోలార్ ప్యానల్ ఛార్జింగ్ అవుతుంది. మొత్తం కంటిన్యూ మబ్బున్నా అంటే వర్క్ చేయదు. ఇదనే కాదు, ఎన్ని సోలార్ ప్యానల్ అంతే. ఏదైనా సోలార్ ప్యానల్ మబ్బున్నా అంటే పవర్ తీసుకోవాలి, బ్యాటరీతోటి ఆపరేట్ ఉంటుంది. అలా చేసి ఫస్ట్ చేయి బ్రో, అది ఏది మన ఇన్స్టాలేషన్ కంపెనీకి ఫోన్ చేసి యాక్టివేషన్ ఉంటుంది.
దీనిపైన ఉంటుంది దీనిపైన డబల్ లైన్ పర్లేదు ఈ పండ్ల పని ఇప్పుడు చేసేది అయిపోతుందని నేను అంటున్నా వస్తుందా చూడు ఇంకా పెద్దది కావాలి ఉన్నది ఇంకా దానికన్నా పెద్దది ఇది వస్తుంది చూడు ఇది బిట్టు రాదు బిట్టు చిన్నది ఇది పెద్దది చూడు ఏం చేస్తుంది కొడుకు ఎంత అయిపోయింది హోల్ ఇయ్యాల కొంచెం చేతులు కూర్చున్నా కానీ నీకు పడతాయా ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఫస్ట్ తీసేద్దాం ఇది దీన్ని తీసేసి దీన్ని ఇట్లా వేసుకుందాం అవుతుంది దీన్ని అక్కడ తీసుకున్నాం అంతే దీన్ని వేసేసుకుంటే అయిపోతుంది సో మన దగ్గర ఆల్రెడీ బ్యాటరీ మిషన్ ఉంది ఈ బ్యాటరీ మిషన్ తోటి నెంబర్ 2 పెట్టేసి మనం స్క్రూస్ వేసేస్తాం లేదంటే బెల్ట్లు వేసుకోవాల్సి వస్తుంది కానీ బెల్ట్ మనకు అంత టైట్ ఉన్నాయి అంటే ఉంటాయి టైట్ ఉంటాయి కానీ ఆ బెల్ట్ ఏంటంటే టైం బాగా పడుతుంది కాబట్టి మనం ప్లాన్ చేసేస్తున్నాం బ్యాటరీ ఎన్ని స్కూళ్ళకి ఇస్తుందా ఇవి మనం ఎట్లా ఎప్పుడు ట్రై చేయలేదు కెమెరాని దీనికి వేద్దాం ఒక 2 స్క్రూలు ఎత్తేయాలి ఏం అవసరం లేదు ఫస్ట్ మార్కింగ్ వేసుకుంటుంది
అంతే. ఇది ఎటు ఇది గేట్ సైడ్ ఉంటుంది. మెమరీ కార్డ్ ఎక్కడ పెట్టినారు? వెనక సైడ్. ఓకే ఓకే. వెళ్ళిందా సిమ్ కార్డ్? వెళ్ళిందా? సిమ్ కార్డ్ Please wait. network connection completed. ఏంటో నీదా ఇది డాడీదా? Please wait. 4G network connection succeeded. దాన్ని గెలుపుతున్నారు.
తర్వాత పనుల పని అంత వేసేది అయిపోతుంది. లైట్లు గట్ల వస్తాయి మనిషి తిరిగినప్పుడు. దాని ముంగడుగో తిరుగుతా చూడు, పో తిరుగు, నువ్వు తిరుగు, సరే వదలకరా, పో తిరుగు తిరుగు, మొత్తం తిరుగు. ఏందో మమ్మల్ని తీసుకుంది కానీ. చెప్పండి. ఓకే, చూసారు కదా, ఫైనల్గా అయితే మన కెమెరా అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది. నేను చెప్పిన డౌట్స్ కానీ ఇంకా వేరే డౌట్స్ ఇంకా మీకు ఆస్తా ఇట నాకు చెప్పేసేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ CCTV Tech Telugu. థ్యాంక్ యూ.